డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతగానో ఆశగా ఎదురు చూసిన క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చేసింది. చాలా ఛానల్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఎంబీబీఎస్కి చెప్పడం జరిగింది. మన ఛానల్ కూడా కట్ ఆఫ్ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. మార్కులు అయితే తగ్గాయి, కానీ ఆ మార్కుల్లో స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ 2024 కంటే పెరిగారు. అయితే ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఎడ్జ్లో ఉన్నవారు ఏ నిర్ణయం తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కొందరు బీడీఎస్ మంచిదని, ఇంకొంతమంది బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ మంచిదని చెబుతూ ఉంటారు. ఎందులో జాయిన్ కావాలో తేల్చుకోలేకపోతున్నారు. కొద్దిమంది ఎంబీబీఎస్ తరువాత బీఏఎంఎస్ మంచిదని సలహా ఇస్తున్నారు. ఇంకొందరు బీడీఎస్ చేయమని సలహా ఇస్తున్నారు. ఇంకొందరు బిఎన్వైఎస్ చేయమని సలహా ఇస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా ఎంబీబీఎస్ తర్వాత బీడీఎస్కే వాల్యూ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ గతంలో ఉండేవి, ప్రస్తుతం మెడికల్ ఆఫీసర్స్ మాత్రం బీడీఎస్కి ఇవ్వటం లేదు, కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో రెసిడెంట్ డాక్టర్లుగా నియమించుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి ఉపాధి అవకాశం లభిస్తూ ఉంది. లేదు అంటే క్లినిక్ అయినా పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో బీడీఎస్ కట్ ఆఫ్ చూద్దాం. ఏపీలో 17 డెంటల్ కాలేజీలు ఉన్నాయి. అందులో 2 గవర్నమెంట్ కాలేజీలు, 15 ప్రైవేట్ కాలేజీలు. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో ఒక గవర్నమెంట్ కాలేజ్, 11 ప్రైవేట్ డెంటల్ కాలేజీలు, ఒక మైనారిటీ కాలేజీ ఉంది. ఎస్వియు రీజన్లో ఒక గవర్నమెంట్ కాలేజ్, 3 ప్రైవేట్ డెంటల్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో మొత్తం 1540 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో 13 కాలేజీలలో ఒకటి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్. ఈ కాలేజీలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 12 ప్రైవేట్ కాలేజీల్లో 1150 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటిని మనం క్యాస్ట్ వైజ్ విడదీస్తే గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి సీట్లు ఆల్ ఇండియా కోటాకి 15% వెళ్తాయి. అంటే 40 సీట్లలో 6 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. మిగిలిన 34 సీట్లు స్టేట్ కోటాలో ఉంటాయి. ఇవి క్యాస్ట్ వైజ్ చూస్తే ఓసీ 19, బీసీఏ 2, బీసీబీ 3, బీసీడీ 2, బీసీఈ 1, ఎస్సీ 5, ఎస్టీ 2 సీట్స్ వస్తాయి. ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నటువంటి 1150 సీట్లలో 50% కన్వీనర్ కోటాలో ఉంటాయి, 50% మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. ఈ కన్వీనర్ కోటానే ఏ కేటగిరీ అంటారు. ఏ కేటగిరీలో 575 సీట్లు ఉన్నాయి. ఇందులో ఒక మైనారిటీ కాలేజీ ఉంది. ఈ కాలేజీలో 100 సీట్లు ఉన్నాయి. అందులో 50 సీట్లు ఏ కేటగిరీలో ఉంటాయి, 50 సీట్లు మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. ఇప్పుడు మనం ప్రైవేట్ కాలేజీల్లోని సీట్లను క్యాస్ట్ వైజ్ చూస్తే ఓసీ 287, బీసీఏ 37, బీసీబీ 53, బీసీసీ 5, బీసీడీ 37, బీసీఈ 21, ఎస్సీ 79, ఎస్టీ 32 సీట్స్ వస్తాయి. అలాగే ఎస్వీఈ రీజన్ ఇప్పుడు మనం చూద్దాం. ఎస్వీఈ రీజన్లో 4 డెంటల్ కాలేజీలు ఉన్నాయి. అందులో ఒకటి గవర్నమెంట్ కాలేజ్. ఈ కాలేజీలో 100 సీట్లు ఉన్నాయి. ఇందులో నుండి ఆల్ ఇండియా కోటాకు 15 సీట్లు వెళ్తాయి. మిగిలిన సీట్లలో 85 సీట్లు స్టేట్ కోటాలో ఉంటాయి. ఇవి ఏ క్యాస్ట్కి ఎన్ని వస్తాయి అనేది మనం చూద్దాం. ఓసీ 43, బీసీఏ 6, బీసీబీ 9, బీసీసీ 1, బీసీడీ 6, బీసీఈ 3, ఎస్సీ 13, ఎస్టీ 5 సీట్స్ వస్తాయి. ఇదే రీజన్లో బీడీఎస్ కాలేజీలు ప్రైవేట్లు 3 ఉన్నాయి. ఇందులో 250 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లు కన్వీనర్ కోటాలో 50%, మేనేజ్మెంట్ కోటాలో 50% ఉంటాయి. అంటే ఏ కేటగిరీలో 125, బీసీ కేటగిరీలలో 125 సీట్లు ఉంటాయి. ఏ కేటగిరీలో 125 సీట్లు క్యాస్ట్ వైజ్ మనం చూస్తే ఓసీ 56, బీసీఏ 9, బీసీబీ 13, బీసీసీ 1, బీసీడీ 9, బీసీఈ 5, ఎస్సీ 19, ఎస్టీ 8 సీట్స్ ఇక్కడ వస్తాయి. ఈ సీట్లకు 2025లో ఎంత కట్ ఆఫ్ ఉండవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎంబీబీఎస్ లాగా ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ఎంబీబీఎస్ రాని వారందరూ బీడీఎస్లో జాయిన్ కారు. కొంతమంది మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్తారు, ఇంకొంతమంది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడానికి వెళ్తారు, ఇంకొంతమంది బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ లాంటి వాటిపై ఆసక్తితో అందులోకి వెళ్తారు. ఇవన్నీ బీడీఎస్ కట్ ఆఫ్ పై ప్రభావం చూపిస్తాయి. అయితే లాస్ట్ ఇయర్ సీటు వచ్చిన మార్కులు, ర్యాంకులు ఆధారంగా ఈ సంవత్సరం ఎంత ర్యాంకు వరకు రావచ్చు, ఎన్ని మార్కులకు సీట్ రావచ్చు అనే విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా మనం ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ చూద్దాం.
ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో గవర్నమెంట్ ఒక కాలేజీలో ఉన్న ఆ కట్ ఆఫ్ ఎంత, ప్రైవేట్ కాలేజీల కట్ ఆఫ్ ఎంత, మైనారిటీ కట్ ఆఫ్ ఎంత అనేది మనం పరిశీలిద్దాం. ఏయూ రీజన్ గవర్నమెంట్ కాలేజీ కట్ ఆఫ్ ఓసీ 467, బీసీఏ 450, బీసీబీ 442, బీసీడీ 470, బీసీఈ 388, ఎస్సీ 401, ఎస్టీ 367 వరకు ఉండవచ్చు అనేది ఒక అంచనా. ఇంకా తగ్గుతుంది. సీట్లు తీసుకున్న వారిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఈ మార్కులకి 10 నుంచి 15 మార్కులు క్రిందకి వెళ్ళవచ్చు. కాబట్టి ఆయా రిజర్వేషన్లో 20-30 మార్కులు తక్కువ ఉన్న వాళ్ళు కూడా కౌన్సిలింగ్లో పాల్గొని ప్రయత్నించండి. మన ముందున్న వాళ్ళు కౌన్సిలింగ్లో పాల్గొకపోతే ఆ సీటు మనకు వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ అలాగే ఒక కాలేజీలో ఓసీ క్యాండిడేట్ స్టే వేకెన్సీ రౌండ్లో 227 మార్కులకి సీటు పొందాడు. కారణం థర్డ్ రౌండ్ స్టే రౌండ్స్ అయిపోయాక ఓసీ క్యాండిడేట్స్ ఎవరు సీటు కోసం అప్లై చేయలేదు. దాంతో ఆ క్యాండిడేట్కి సీటు వచ్చింది. కాబట్టి మీరు కౌన్సిలింగ్లో పాల్గొని సీటు కోసం ప్రయత్నించండి. తప్పనిసరిగా మీ అదృష్టం బట్టి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ కట్ ఆఫ్ని చూద్దాం. ఓసీ 354, బీసీఏ 340, బీసీబీ 329, బీసీసీ 327, బీసీడీ 345, బీసీఈ 329, ఎస్సీ 334, ఎస్టీ 295, మైనారిటీ 300 మార్కుల వరకు బీడీఎస్ వచ్చే అవకాశం ఈ సంవత్సరం ఉంది. ఇందులో కూడా క్రిందకు వస్తుంది. కౌన్సిలింగ్లో పాల్గొనండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లోని గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ చూస్తే ఓసీ 373, బీసీఏ 391, బీసీబీ 438, బీసీసీ 394, బీసీడీ 435, బీసీఈ 418, ఎస్సీ 389, ఎస్టీ 353 మార్కులకు ఈ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంది. ఎస్వీఈ రీజన్లోని ప్రైవేట్ కాలేజీల కట్ ఆఫ్ చూసినట్లయితే ఓసీ 408. ఇక్కడ చూసారా, గవర్నమెంట్ కట్ ఆఫ్ కంటే ప్రైవేట్ కట్ ఆఫ్ ఎక్కువగా ఉంది. అంటే దగ్గరకు ఉన్న వాటిని క్యాండిడేట్స్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అందులో సీట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుంది. ఓసీ 408, బీసీఏ 384, బీసీబీ 382, బీసీసీ 392, బీసీడీ 389, బీసీఈ 385, ఎస్సీ 376, ఎస్టీ 328 మార్కులకి కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంది. ఈ రీజన్లో మైనార్టీ కాలేజీ లేదు, కాబట్టి మైనార్టీ కట్ ఆఫ్ అనేది ఇక్కడ ఉండదు. ఇవి మనకి బీడీఎస్ కాలేజీల యొక్క వివరాలు, ఆయా కాలేజీల్లో ఉన్న సీట్లు, అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ సీటు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి మార్కులు, ఆ ర్యాంకులు పట్టిక ద్వారా మీకు డిస్ప్లే చేయటం జరిగింది. జాగ్రత్తగా పట్టికలు పరిశీలించండి. ఫాస్ట్ సేస్ కానీ లేదా స్క్రీన్ షాట్ తీసుకొని కానీ పట్టికను బాగా పరిశీలించండి. మీకు బీడీఎస్ చేయాలనేటటువంటి ఆసక్తి ఉన్నట్లయితే కౌన్సిలింగ్లో పాల్గొనండి. తప్పనిసరిగా సీట్ సంపాదించి బీడీఎస్ చదువుకోండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.